మీ నాన్నతో చెప్పే వచ్చావా? మీరు ఇష్టపడితే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఈ ఆలోచన నీదా మీ నాన్నదా? నాదే. ఈ దేశంలో ఆడపిల్లని కన్నా ఏ తండ్రైనా మగపిల్లడింటికి రావడం ధర్మం అనుకుంటే వచ్చి మీ నాన్న కాళ్ళు పట్టుకోమంటావా? రేపు ఎలాగో మీ వయసులో సగం ఉన్న అల్లుడి కాళ్ళు కడుగుతారు. సాంప్రదాయం పేరుతో ఆ పని చేయగలేంది మీకంటే పెద్దవారు. మీ వల్ల కూతుర్ని దూరం చేసుకున్న మా నాన్నగారు కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉందండి. మీ కూతురు చనిపోయిందని ఫోన్ చేస్తే నా కూతురు చచ్చి 20 ఏళ్ళయింది, ఇప్పుడు చచ్చిందెవరో నాకు తెలీదు అని ఫోన్ పెట్టేశాడు. ప్రేమాభిమానాలు లేని ఆ పెద్ద మనిషి కాళ్ళు కాదు కదా, కనీసం మొహం కూడా చూడలేను. అలా అనకండి సార్. దూరంగా నిలబడిన మనుషులు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలి. అది మీరే ఎందుకు కాకూడదు? నీకోసం కాకపోయినా నా కూతురి కోసం నడుస్తాను. ఎన్ని వందల వేల మైళ్ళైనా నడుస్తాను. బట్ నేను నడవడానికి ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్ను ప్రేమించానని నా సీతు నాతో చెప్పింది. నా కూతుర్ని ప్రేమించానని మీ నాన్నతో నువ్వు చెప్పావా? లేదు, చెప్పవు, చెప్పలేవు. వద్దానను. నా కూతుర్ని మర్చిపో. ఒకనాడు మీ నాన్న మూలంగా మా ప్రేమకు నా భార్య ప్రాణాన్ని ఖరీదు కట్టాను. మళ్ళీ మీ ప్రేమకు ఎవరి జీవితాన్ని ఖరీదు కట్టాల్సి వస్తుందో వద్దు. ఐ కాంట్ ఇమాజిన్ దాట్. ఐ కాంట్ ఇమాజిన్ దాట్. సో 50% హ్యాపీ. మీ నాన్న డౌట్ అల్లా మా నాన్న ఒప్పుకోడానే కదా. అక్కడి నుంచే ట్రై చేద్దాం. ఎలా? ఈ డికాక్షన్ మా నాన్న, ఈ పాలు మీ నాన్న. ఇలాగే తాగితే చేదుగా ఉంటుంది. ఈ చక్కెర మన ప్రేమ. ఇప్పుడు తాగితే స్వీట్ గా ఉంటుంది. వినడానికి చాలా స్వీట్ గానే ఉంది. రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. రేపు నువ్వు మా అమ్మని నాన్నని అంటే మీ అమ్మమ్మని తాతయ్యని ఓ రిసెప్షన్ లో కలుస్తున్నావు. చిట్టు, నాన్న వచ్చారు. ఇందాక గులాబీ ఒకటి మర్చిపోయాను. అయ్యో, అది కింద పడింది కదమ్మా. మీ కాళ్ళ దగ్గరేగా పడింది. ఇంకోటి ఇస్తాను, థ్యాంక్స్ అమ్మా. తీసుకోండి. కొంచెం ఎక్కువైనట్టుంది. ఆయన ఆవలిస్తే పేగులు ఎక్కటమే కాదు, కిడ్నీ లివర్ సైజులు కూడా కనిపెట్టగలరు. జాగ్రత్త. నేను ఇక్కడికి వచ్చింది తాతయ్య మనసులోకి వెళ్ళటానికి. ఆయన మనసును గెలుచుకుంటాను చూడు. గుడ్ గుడ్, క్యారీ ఆన్. నమస్కారం. జస్ట్ తీసుకోండి, ఇంతకు ముందు తీసుకోండి. అక్కడ ఉన్నావు కదా. డ్యూటీ మార్చారండి. కాళ్ళు కాసిన చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు. ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, పని చేసే వాళ్ళకే పని చెప్తూ ఉంటారు. అయ్యో, ఎవరో తలుచుకున్నట్టున్నారండి. బహుశా మీ అమ్మాయికి ఇలాగే పెళ్లి చేసి పంపుంటారు. అది జ్ఞాపకం వచ్చుంటుంది. నాకు కూతురు లేదమ్మా, ఒక్కడే కొడుకు. ఆనంద్, అమ్మని గుర్తు చేయగానే తాతయ్య చూసావా ఎలా అయిపోయారో? ఇప్పుడే ఏం చూసావు?
ముందు ముందు తెలుస్తుంది ఆయన అసలు రూపం ఏంటో. నీ గంధం రాయడం మర్చిపోయాను. నీ పేరేమిటమ్మా? సీతాలక్ష్మి. ఆ? సీతాలక్ష్మి. నీ పేరే. మీ నాన్నగారి పేరేమిటి? రెండు మనసులు కలిసిన వేళ, రెండు మమతలు కలిసిన వేళ, ఒక తెలిసి తెలియని బంధం దరి చేర్చినది అనుబంధం. ఉమ్. పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు, వద్దు బాబోయ్ 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 అంటే వింటారా? పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు, వద్దు బాబోయ్ 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 అంటే వింటారా? పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు. ఒక అమ్మడు అప్పో ఐశ్వర్య, ఒక అమ్మాయి అచ్చం అమీష, ఓ సుందరి డిట్టో మనీష, ఓ చిన్నది సెక్సీ బిబాస. ఈ బ్యూటీ క్వీన్స్ లో ఓటే ఎవరికి వెయ్యాలి? మీ ఆకలి చూపులు ఆపండి, మీ అల్లరి ఊహలు చాలండి, పై పై మెరుగులు కాదండి, మది లోపలి అందం చూడండి, మీ వంకాయ ఫేసుకు ఇంకా చాయిస్ కావాలా? ఏయ్, పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు, వద్దు బాబోయ్ 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 అంటే వింటారా? పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు. ఆ అమ్మాయి రేపటి టెండూల్కర్, ఈ కుర్రాడు ఎప్పటి సూపర్ స్టార్, ఓ పిల్లోడి అడ్రస్ యుఎస్, ఓ చిన్నోడి కున్నాయి ఎస్టేట్స్, వీళ్ళందరిలో నా సుందరుడెవరో తేల్చాలి. ఆ స్టేటస్ చూస్తే చెడతారు, వట్టి గ్లామరు బుట్టలు పడతారు, మరి డబ్బుకు పువ్వు జబ్బుంది, అది తగ్గకపోతే ఇబ్బంది, మీ మంకీ ఫేసుకు వెంకీ లాంటోళ్ళు వస్తారా? అరెరెరె, పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు, వద్దు బాబోయ్ 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 అంటే వింటారా? పెళ్ళాడే తీరాలన్నారు మా నాన్నారు. మరి మీకు ఎలాంటి వాడు కావాలంట? పెను కష్టం ఓర్చే సీతమ్మ, ప్రతి ఇష్టం తీర్చే రాధమ్మ, అనురాగం పంచే రామయ్య, మరి వెన్నెలతో చే కన్నయ్య, మనసిచ్చి వాళ్ళే మాతో తోడుగా రావాలి. పెళ్ళాడాలంటే అట్టంటమ్మాయి కావాలి, పెళ్ళాడాలంటే అట్టాంటబ్బాయి కావాలి. ఆ జంటను చూస్తే కన్నుల పంటైపోవాలి. పెళ్ళాడాలంటే అట్టంటమ్మాయి కావాలి. ఎవరండి ఆ అమ్మాయి? చాలా బాగా పడింది. ఎవరో ఏంటి, మన రాఘవయ్య గారి మనవరాలు. నా మనవరాలా? అవునండి, మీ మీనాక్షి కూతురు లండన్ నుంచి వచ్చిందంట కదా. ఆనంద్, ఎవరు అమ్మాయి? ఆ, ఎవరో మీనాక్షి కూతురంట. మీ అక్క కూతుర్ని నీకు వరస అవుతానంటుంది. పైగా మన ఇంటికి వస్తానని గొడవ చేస్తుంది ఏంటి? నువ్వేమన్నావు? మా నాన్నకు నేను ఒక్కడనే కొడుకుని ఆయనకి అసలు కూతుర్లే లేరని చెప్పాను. అవును, నాకు కూతురు లేదు, నువ్వు ఒక్కడివే కొడుకు. అదండి.
ఏయ్ ఇట్రా సామాన్ లోపల పెట్టు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? ఎవరిదా సామాను? ఎవరో పాపమ్మ గారిదట్టండయ్యా. లండన్ నుంచి వచ్చారటండయ్యా. సామాన్ లోపల పెట్టమన్నారండయ్యా. పెడతానండయ్యా. హలో హా రాజీ, నేనే చేతి మాట్లాడుతున్నాను. నేను లండన్ రావట్లేదే, ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. దేనికేంటి? డాడీ నన్ను చీట్ చేశారు. నాకు ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఉన్నారన్న సంగతి చెప్పనేలేదు తెలుసా. వాళ్ళని నిన్ననే రాణిపల్లిలో చూశాను. నాకైతే వాళ్ళొచ్చో తిరుమలలో పద్మావతి వెంకటేశ్వర స్వామి లాగా అనిపించారు. అందుకే వెంటనే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. సీత, ఇది వాళ్ళ అమ్మ కంటే 7 ఆకులు ఎక్కువే చదివింది. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది, నీకే చెప్పేది. వెళ్ళి చెప్పు. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎవరి మీద కోపట్టున్నారు? హే, ఈ అమ్మాయిని మనం ఆ పెళ్లిలో అదే నారాయణరావు గారి రిసెప్షన్ లో చూసాం. అయినా ఇక్కడేం చేస్తోంది? ఏ మిస్టర్, మా రిలేషన్షిప్ నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఆగాల్సింది నువ్వు. వాడు ఇంటి యజమాని. ఇంట్లో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే వాడు మాట్లాడతాడు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఇదిగో పెద్ద అని చెప్పింది వినబడిందిగా, అర్థమైందా? కానీ బయలుదేరు, నో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నేను వెళ్ళను. సింహాద్రి, ఆ సామాన్ బయట పెట్టవయ్యా. ఇదిగో ఆ టాక్సీ నాపండి. ఏంటి కూర్చుండిపోయావు? బయటికి వెళ్ళా. నేను ఇక్కడికి వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అయ్యారు, సామాన్ లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా? అర్థమైందా? అర్థమైంది. వెళ్ళమంటున్నారుగా, వెళ్ళిపో. 20 ఏళ్ళు మీ అమ్మ కోసం ఏడ్చాను, ఇంకో 20 ఏళ్ళు నీ కోసం ఏడవాలా? నాకంత ఓపిక లేదమ్మా. వెళ్ళిపో, వెళ్ళమ్మా. మా నాన్నతో గొడవ పడొచ్చేసాను. ఇప్పుడు మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోను? మీ అమ్మలాగే రోడ్డు మీద కనపడిన వాడితో లేచిపో. ఏమండి, తప్పు వాళ్ళ అమ్మ నాన్న చేస్తే దీన్ని ఎందుకు తిడుతున్నారు? వయసు వచ్చిన ఆడపిల్ల ఊరుగాని ఊరొచ్చింది. ఉన్న పలానా దాన్ని బయటికి పోమంటే ఎక్కడికి పోతుంది? నేను నచ్చ చెప్పి పంపిస్తాను, మీరు ఇక దాన్నే అనకండి. నీ కోపం వచ్చే పని నేనేది చేయను. నన్ను పంపించేద్దామమ్మా.